వెల్కమ్ టు శాకాంబరి జ్యోతిషాలయం. సో ఈ రోజు ఎపిసోడ్ లో మనం చూసేది ఏంటంటే 12వ భావం. ఈ 12వ భావం అంటే ఏంటి? మనకి ఆ ఐసోలేషన్, ఒంటరితనం, కిందకి పడిపోవటం, లాసెస్, ఇలాంటి భావానికి మన గత జన్మ కర్మలకి ఉన్న సంబంధం ఏంటి అనేది ఈరోజు టాపిక్ అన్నమాట. దీన్ని D1 నుంచి D19 చార్ట్ మధ్యలో ఎలా చూడాలి అనేది ఈ రోజు టాపిక్. ఈ టాపిక్ గురించి ముందు మనతో సుధాకర్ సార్ మాట్లాడతారు. ఓవర్ టు యూ సుధాకర్ సార్. శాకాంబరి జ్యోతిషాలం ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు టాపిక్ ప్రధానంగా ద్వాదశ భావానికి ఆత్మకి ఉన్నటువంటి సంబంధం ఏంటి అనేది. ఇది చాలా ప్రధానమైనటువంటి పాయింట్ ఇది. ఏ జన్మ చార్ట్‌లో అయినా లగ్నము, లగ్నాధిపతి బలంగా ఉన్నాడా లేదా అనేది చూస్తాం. ఈ జన్మలో వీళ్ళు ఏమి సాధిస్తారో కూడా మనము లగ్నాధిపతిని బట్టి మనం గమనించడం అనేది జరుగుతుంది. మరి ఈ ద్వాదశ భావం ఏం తెలియజేస్తుంది అంటే, ఈ ద్వాదశ భావానికి ఇది చీకటి గది అని కూడా అంటారు. చీకటి గదుల్లో ఒకటి. అంటే ఆల్రెడీ ఎయిత్ హౌస్ ఉంటే ఇది రహస్యమైనటువంటి శత్రువులను చూసేస్తుంది. ఇక మన ఖర్చుని, ఆస్పత్రిని, జైళ్ళను, ఆశ్రమాలను, మఠాలను, ఒంటరిగా ఉన్నటువంటి ఏకాంతాన్ని, అంతర్గత భావాలను తెలియజేసేటువంటి ఒక హౌస్ ఇది. మరి ఈ పూర్వజన్మలో మన యొక్క నిలిచిపోయినటువంటి కోరికలను కూడా సూచిస్తుంది. అంటే ఇది సంచిత కర్మ. సంచిత కర్మ అనేది 12థ్ హౌస్‌ను సూచిస్తుంది. అంటే ఎన్నో జన్మల నుండి మోసుకొచ్చినటువంటి కర్మలనన్నిటిని కూడా 12థ్ హౌస్ సూచిస్తుంది. కొంతమంది ఈ కర్మల్ని అనుభవిస్తారు. కొంతమంది తప్పించుకోవడానికి పరిహారాలు చేస్తారు. కానీ ఈ సంచిత కర్మ ప్రతి జన్మలోనూ మనం తప్పించుకోవడానికి వీల్లేనటువంటి కర్మలు కూడా ఉంటాయి మన జాతకంలో. మరి మన యొక్క ఆత్మ ఏ రకంగా ప్రయాణం చేస్తుంది? ఇక్కడ భూమి మీదకి వచ్చిన తర్వాత ఇది భౌతిక ప్రపంచం అవుతుంది. మెటీరియలిస్టిక్ డిజైర్స్ అనేది అధికంగా ఉంటుంది. మరి ఈ ఆత్మ ప్రయాణం ఎటువైపు? మరేమో మీరు సంచిత కర్మను మోసుకొచ్చారు. దాన్ని ప్రారబ్ధ కర్మగా అనుభవించడానికి, కొన్ని ఆగామి కర్మగా చేయడానికి వచ్చారు. మరి ఈ ఆత్మ మీరు తీసుకొచ్చినటువంటి కర్మలకి న్యాయం చేస్తూ ఉందా లేదా? మరి ప్రయాణం ఏ రకంగా ఉంది? అనేది మనం ఒకసారి గమనిస్తే ఇందులో 2 మార్గాలు కనిపిస్తున్నాయి. ఒకటి భౌతిక మార్గము, భౌతిక ప్రపంచము. రెండోది ఆధ్యాత్మిక ప్రపంచం అనే 2 మార్గాలు ఆత్మకి కనిపిస్తుంది. మరి ఈ ఆత్మ ఏ మార్గం గుండా వెళ్తుంది? అంటే ఈ 12థ్ హౌస్ అనేది చాలా మందికి తెలియనటువంటి ఒక హౌసు. కొంతమందికి మాత్రమే తెలుసుకోవాలనేటువంటి ఒక హౌసు. ఈ ప్రయాణం అనేది. అందరికీ అంతు పట్టనటువంటిది. ఈ 12థ్ హౌస్ అనేది. మరి ఈ ఆత్మ ప్రయాణం అనేది భౌతిక ప్రపంచాన్ని కోరుకుంటే ఎలా ఉంటుంది అంటే, ఇక్కడ విచారించదగినది ఉంటుంది ఇక్కడ. దాచబడినటువంటివి ఉంటాయి. ప్రతికూలమైనటువంటి విషయాలు ఉంటాయి ఇక్కడ 12థ్ హౌస్‌లో. నిరోధించేటువంటివి ఉంటాయి. రహస్యమైనటువంటివి ఉంటాయి. కష్టమైనటువంటివి ఉంటాయి. ఖైదు చేయబడినటువంటి, బంధించినటువంటి విషయాలు ఉంటాయి. బయటకి చెప్పలేనటువంటి విషయాలు ఉంటాయి. మరి ఎవరైతే భౌతిక ప్రపంచాన్ని ఇష్టపడతారో,
మెటీరియలిస్టిక్ డిజైర్స్ కోరుకుంటారో వాళ్ళు ఇవన్నీ కూడా అనుభవించాలి. ఖర్చుల్ని అనుభవించాలి. నష్టాలను అనుభవించాలి. వ్యాధుల బారిన పడాలి. ఆస్పత్రికి చేరాలి. ఆ రకంగా ఖర్చులు పెట్టుకోవాలి. పోలీస్ స్టేషన్స్‌కి వెళ్ళాలా, జైలుకి వెళ్ళాలా, కోర్టులకు వెళ్ళాలా, ఆ రకంగా కాలాన్ని వృధా చేస్తారు. డబ్బుని వృధా చేస్తారు. మానసికంగా మార్చడానికి ఈ మార్గాలన్నిటిని తీసుకురావాల్సిందొస్తుంది. బంధించబడడం అది ఏ రకంగా? స్వేచ్ఛ లేకపోవడం. నువ్వు పెళ్లి చేసుకున్నావు. నువ్వు కొంత బంధించబడినటువంటి వాడివవుతావు. నీకు న్యాయం, ధర్మం, మన సాంప్రదాయాలు, మన కుల, మత విషయాలు మనల్ని బంధించి వేస్తాయి. స్వేచ్ఛ కనపడదు. అదే ఆధ్యాత్మిక ప్రయాణాన్ని గాని మీరు ఎంచుకుంటే అక్కడ విముక్తి ఉంటుంది. మోక్షం ఉంటుంది. ఆధ్యాత్మిక జ్ఞానం ఉంటుంది. మోక్షం ఉంటుంది. మరి దీన్ని అర్థం చేసుకోవడానికి మనిషి చాలా కాలం పడుతూ ఉంది. చిన్న వయసులో అర్థం కాకుండా పోతోంది. 30 ఇయర్స్ బిలో. 50 ఇయర్స్ వరకు ఒక రకంగా ఆలోచిస్తున్నారు. మరి అన్ని భౌతిక, ప్రాపంచిక సుఖాలను అనుభవించిన తర్వాత 60 ఇయర్స్‌లో వీళ్ళ యొక్క ఆత్మ ప్రయాణాన్ని ఆధ్యాత్మికం వైపు తిప్పుతున్నారు. మరి ఈలోపుగా ఈ కష్టాలని, విచారాన్ని, దుఃఖాన్ని, బాధల్ని, కష్టాలను అధిగమించడానికి అధిగమించడానికి అతని ఆత్మ ఏ రకంగా ప్రేరణ చెందుతుందో మన యొక్క జన్మ చార్ట్ తెలియజేస్తుంది. మరి పూర్వజన్మకి, ఈ జన్మకి ఉన్నటువంటి లింక్ హౌసు ప్రధానంగా 12థ్ హౌస్. అంటే ఎన్నో జన్మల నుంచి వచ్చినటువంటిది. ఎన్నో జన్మల నుంచి వచ్చినటువంటి కర్మ. ఈ సంచిత కర్మ 12థ్ హౌస్‌ని సూచిస్తుంది కాబట్టి, పక్కన ఉన్నటువంటి లగ్నాధిపతి లగ్నము గూడా దీన్ని స్వీకరించాల్సినటువంటి అవసరం ఉంది. అది అంతు పట్టకుండా రహస్యంగా ఉంచబడడం వలన, దాచబడడం వలన నీ యొక్క జ్ఞానానికి అజ్ఞానం అనేటువంటి పొర కప్పబడినందు వలన నీవు కళ్ళు తెరిచి చూడలేనటువంటి పరిస్థితి. నీ దుఃఖానికి కారణం ఏంటంటో తెలియకుండా పరుగులు తీసేటువంటి సమయం. అక్కడే నీకు సమాధానం ఉంది. ఆ సమాధానాన్ని తీసుకోకుండా నువ్వు దూరంగా వెళ్తున్నావు. మరి ఈ 12థ్ హౌస్‌ని మనము ఉపయోగించుకోవాలంటే, సక్రియం చేసుకోవాలంటే, మన కర్మల్ని సక్రియం చేసుకోవాలంటే ఏం చేయాల? అంటే పారుతూ ఉన్నటువంటి నీరు గలగల అనేటువంటి సౌండ్ వస్తుంది. లోతుగా ఉన్నటువంటి నీరు ప్రశాంతంగా ఉంటుంది. ఆ విధంగా ప్రశాంతంగా మీరు ఎప్పుడైతే ఉంటారో, శాంతిగా ఎప్పుడైతే ఉంటారో, నెమ్మదిగా ప్రశాంతంగా మెడిటేషన్ చేస్తారో, ధ్యానంలో ఉంటారో, అప్పుడు మీకు ఈ 12థ్ హౌస్ అనేది యాక్టివేషన్‌లోకి వస్తుంది. అప్పుడు నీ కర్మలకి పరిష్కార మార్గం గూడా కనిపిస్తుంది. ఇది ఎందుకు జరిగిందో ఆ పరిష్కార మార్గం అనేది అప్పుడు కనిపిస్తుంది. పారేటువంటి నీరులాగా ఉంటే నువ్వు ఎప్పటికీ జ్ఞానాన్ని పొందలేవు. అది సంచిత కర్మగా జన్మలు ఎత్తుకుంటూ వెళ్తూ ఉండాల్సిందే. మరి ఒకసారి ఆగి ధ్యానం చేసి నీ యొక్క ప్రయాణానికి, నీ యొక్క అడ్డంకులకి, ఆటంకాలకి, కష్టాలకి, దుఃఖాలకి నివారణ ఏంటో ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆలోచిస్తే ఈ 12థ్ హౌస్ అనేది మీకు మార్గాన్ని సూచిస్తుంది. పూర్వజన్మలో ఏం చేసినావో నీకు అర్థమవుతుంది. ఏం చేయడానికి వచ్చావో నీకు అర్థమవ్వాలంటే నువ్వు ఖచ్చితంగా ఈ ధ్యాన మార్గాన్ని అనుసరించాలా. ఆధ్యాత్మిక భావాన్ని అలవరుచుకోవాలి. అది ఒక్కసారిగా ఎవరికీ అబ్బదు కాబట్టి చిన్నప్పటి నుండే
పిల్లల్ని దేవాలయాలకు తీసుకువెళ్ళడము, దేవుడు దేవుడున్నాడు అని చెప్పడము, మన సాంప్రదాయాల్ని, మన మతాల్ని మనం గౌరవించుకునేటట్లు పిల్లలకు గూడా నేర్పిస్తూ వస్తే, అతనిలో ఎప్పుడో ఒకసారి ఆ ఆలోచన అనేది రేకెత్తిస్తుంది. అతన్ని దేవాలయాలకే తీసుకువెళ్ళకుండా, దేవుడు అనేటువంటి ఒక నమ్మకాన్ని కల్పించకుండా, నువ్వు జీవితంలో అతనికి ఎటువంటి బోధ చేయలేవు, సక్రియం చేయలేవు. అజ్ఞానం అనేటువంటి పొరలో, మొండితనం అనేటువంటి ధైర్యము, దూకుడు, పరాక్రమంతో అతను తప్పటడుగు వేసి చెడు వ్యసనాలకి వెళ్ళేటువంటి అవకాశాలుంటాయి. దేవుడు లేడు అని ఎప్పుడైతే అంటాడో, అతని యొక్క నమ్మకాన్ని అతను కోల్పోతాడు. అతను సక్రియం చేసుకోవడానికి ఎన్నో జన్మలు ఎత్తాల్సిందొస్తుందనేది మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి సమయం. మరి ఈ 12థ్ హౌసు మేషమే అయితే ఎలా ఉంటుంది? అంటే వృషభ లగ్నంలో జన్మించినటువంటి వాళ్ళకి 12థ్ హౌసు మేషం అవుతుంది. మరి ఈ 12థ్ హౌసు అధిపతి అయినటువంటి కుజుడు మీకు దూకుడిని, పరాక్రమాన్ని పూర్వజన్మలో ఇచ్చింది. దానివల్ల బలవంతులుగా ఉన్నారు. బలవంతులుగా ఉండి ఒక యుద్ధ వీరుడుగా మీరు చాలా హింసాత్మక చర్యలకు పాల్పడ్డారు. మీరు ఎన్నో క్రూర కార్యక్రమాలు చేశారు. తొందరపాటు చర్యలతో ఇతరులకు ఇబ్బంది కలిగించారు. ఆ రకంగా మరణం అనేది సంభవించింది. సో, హింసాత్మకంగా ఉన్నది పూర్వజన్మము. కాబట్టి ఈ జన్మలో ఏం చేయాలి? అంటే ప్రేమగా ఉండాల. పూర్వజన్మలో ఆ కోపంతో, ఉద్రేకంతో చేసేటువంటి హింసాత్మక కర్మల్ని సక్రియం చేసుకోవడానికి ఈ జన్మలో వృషభ లగ్నంలో జన్మించావు. కాబట్టి అందం, ఆనందం, ప్రేమ అనేటువంటిది లోటుగా ఉండింది ఈ జన్మలో దాన్ని నువ్వు సక్రియం చేసుకుంటే అది 12థ్ హౌస్‌ని మీరు యాక్టివేట్ చేసుకోగలిగినటువంటి వాళ్ళవుతారు. అది నీకు జ్ఞానాన్ని అందిస్తుంది. అక్కడున్నటువంటి జ్ఞానం ఇతరులు ఎవరు ఇవ్వలేరు. కాబట్టి దేవాలయాలకెళ్ళాలా. సో, దేవాలయాలు, ఆస్పత్రులు, జైళ్ళు, ఆశ్రమాలు, మఠాలు, ఏకాంత ప్రదేశాలు వీటినన్నిటిని ప్రకృతిని సూచించేటువంటిది 12థ్ హౌసు. కాబట్టి మీకు ఆ జ్ఞానం రాకపోతే ఈ ప్లేసులకి వెళ్ళి వాళ్ళకి సేవ చేస్తే మీ మీ యొక్క కోపం అనేది తగ్గేటువంటి స్థానాలు ఇవన్నీ కూడా. ఈ జన్మలో సక్రియం చేసుకోవాలా. ఎంతవరకు సక్రియం చేసుకుంటే అంత సంచిత కర్మ జీరో అవుతా వస్తా ఉంటుంది. మరి మిథున లగ్నం వాళ్ళకి 12థ్ హౌస్ వృషభం అవుతుంది. మరి వీళ్ళు పూర్వజన్మలో వీళ్ళ యొక్క ఆత్మ ప్రయాణంలో భౌతిక, ప్రాపంచిక సుఖాలు అనుభవించారు. ఆర్థిక లావాదేవీలు జరిపారు. ఫైనాన్షియల్‌గా ఎంతో ఉన్నత స్థితికి ఆర్థికంగా ఎదిగారు. ఆర్థిక ఒడిదుడుకులనన్నిటిని అనుభవించి ఒక స్థాయికి వెళ్లారు. అదే సందర్భంలో స్త్రీలను వీళ్ళు మోసం చేశారు. కాబట్టి ఈ జన్మలో మీరు దాన్ని సక్రియం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీ యొక్క ఆత్మ ఆ రకంగా ప్రయాణం గూడా చేయాలి. భౌతిక ప్రపంచాలే కాకుండా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కూడా వీళ్ళు అన్వేషించాలి, పరిశోధించాలి. ఆ రకంగా స్త్రీలకు సేవ చేస్తూ, స్త్రీలకు కావాల్సినటువంటి సహాయాన్ని, సహకారాన్ని మీరు అందించాల్సినటువంటి అవసరం వీళ్ళకు ఉంది. మరి ఎవరైతే కర్కాటక లగ్నంలో జన్మించారో వాళ్ళకి మిథునం అనేటువంటిది 12థ్ హౌస్ అవుతుంది. వీళ్ళు కమ్యూనికేషన్ విషయంలో చాలా రాంగ్ వేలో తీసుకువెళ్లారు.
అంటే ఒకరి యొక్క ప్రతిష్టను దెబ్బతీయడానికి మీడియాను ఉపయోగించుకోవడం. ఒకరిని దుర్భాషలాడడానికి మీడియాను ఉపయోగించుకోవడము. ఒకరి యొక్క పరువుని పూర్తిగా భంగం కలిగించే విధంగా మాట్లాడడము జరిగింది. కాబట్టి ఈ జన్మలో ఆ ప్రేమగా చాలా మందిని దగ్గరికి చేరుస్తూ సేవ చేయాల్సినటువంటి ఉద్దేశం ఉంది ఈ జన్మలో. అలా చేస్తేనే కాబట్టి వైద్య రంగాన్ని గాని, లేదంటే ఆశ్రమాల్లో గాని, లేదంటే జైళ్ళ శాఖల్లో గాని పనిచేసి చాలా మందికి, వందల మందికి సేవ చేస్తే గాని అది సక్రియం కాదు. సేవ చేయడం అంటే హెల్త్ ఎడ్యుకేషన్ ఇవ్వడం, న్యూట్రిషన్ గురించి చెప్పడం. పూర్వజన్మలో నువ్వు మాట్లాడితే ఇతరులను దూషించావు, ఇతరులను మభ్యపెట్టావు, ఇతరులకి భంగం కలిగించావు, దుర్భాషలాడావు. దానివలన వాళ్ళు ఆత్మహత్యలకు చేసుకోవాల్సినటువంటి పరిస్థితిని కల్పించావు. కాబట్టి ఈ జన్మలో చాలా మందికి నీ మాటల ద్వారా ఇతరులకి సేవలు చేయాల్సినటువంటి సందర్భాలున్నాయి. సందర్భాల్ని క్రియేట్ చేసుకోవాలి. సేవ చేయాలా? రాత్రింబవళ్ళు సేవ చేయాలా? అనాథ ఆశ్రమాలను నడపాలా? మెడిసిన్స్ ఇవ్వాలా? ఎవరికి అవసరమో వాళ్ళకి మెడిసిన్స్ ఇవ్వాలా? దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయాలా? న్యూట్రిషన్ గురించి చెప్పాలా? వాళ్ళ యొక్క మానసిక, శారీరక పరిస్థితులు మెరుగుపడే విధమైనటువంటి సేవలు అందించాలా? ఎందుకంటే నువ్వు బాధ పెట్టావు. శారీరకంగాను, మానసికంగాను వాళ్ళు బాధపడ్డారు నీ మాటల ద్వారా. కాబట్టి ఈ జన్మలో శారీరకంగా, మానసికంగా వాళ్ళు వాళ్ళు వాళ్ళకి సేవ చేస్తే గాయాలైనటువంటి వాళ్ళకి మందు రాయడము, మానసికంగా కృంగిపోయినటువంటి వాళ్ళకి కౌన్సెలింగ్ ఇవ్వడము, ఇలా చేస్తే వాళ్ళతో హౌస్ మీకు జ్ఞానాన్ని అందిస్తుంది. మరి ఈ సింహలగ్నంలో జన్మించినటువంటి వాళ్ళు, వీళ్ళు పూర్వజన్మలో స్త్రీలకు లేదా తల్లికి లేదా మాతృభూమికి వీళ్ళు వ్యతిరేకమైనటువంటి వాళ్ళు. వ్యతిరేకమైనటువంటి పనులు చేశారు. తల్లితో విభేదించారు. మానసికంగా ఇతరులని హింసించారు. ఆ రకంగా వీళ్ళు మరణాన్ని పొందారు. కాబట్టి తల్లితో సమానమైనటువంటి వాళ్ళని గౌరవించాలా? వాళ్ళకి సేవ చేయాలా? పేషెంట్‌లకు, రోగులకు కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందించాలా? మాతృభూమిని గౌరవించాలా? ప్రేమించాలా? అలా చేస్తే వీళ్ళు ఈ జన్మలో వాళ్ళకి జ్ఞానం కర్క కర్కాటకం నుండి లభించే అవకాశాలున్నాయి. మరి అది కన్యా లగ్నమై సింహం 12థ్ హౌస్ అయితే వీరు అధికారులు, ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు. అట్లే వాళ్ళను మోసం చేయడం. అంటే నువ్వు ఒక రాజకీయ నాయకుడిగా ఉండి, నువ్వు ఒక ఉన్నత స్థాయికి ఎదగడానికి, లేదా ఉన్నతాధికారిగా ఉండి, కింద వాళ్ళు సబార్డినేట్స్‌ను గౌరవించకపోవడము, వాళ్ళని తొక్కి నువ్వు పైకి రావడం. రాజకీయం అంటే అదే గదా! ఇంకొకరిని తొక్కి వీళ్ళు పైకి రావడం. ఆ విధమైనటువంటి దుశ్చర్యలకు పాల్పడిన కారణంగా నువ్వు మూట కట్టుకున్నటువంటి పాప జన్మ ఏదైతే ఉందో అది సక్రియం చేసుకోవడానికి ఈ జన్మలో గవర్నమెంట్ అధికారులకు వెనక ఉండి నడిపించు. నీ తెలివితో నీకు జ్ఞానాన్ని ఇచ్చాడు. నీకు వివేకం ఉంది. తెలివితేటలు ఉంది. కన్యా లగ్నం. కాబట్టి నీ తెలివితో కింగ్ మేకర్ అవ్వు. కింగ్ అవ్వద్దు. ఆల్రెడీ అయిపోయినావు పూర్వజన్మలో. మళ్ళా ఈ జన్మలో కింగ్ అవ్వడానికి ప్రయత్నం చేయొద్దు. ఇంకా ఎక్కువ పాపాన్ని మూట కట్టుకుంటావు. కాబట్టి వెనక ఉండి నడిపించు అని సూచిస్తూ ఉంది. మరి తులా లగ్నంలో జన్మించినటువంటి వాళ్ళు వీళ్ళకి కన్య 12థ్ హౌస్ అవుతుంది. దీనికి అధిపతి బుధుడు అవుతున్నాడు. మరి బిజినెస్‌లో నువ్వు చేస్తున్నటువంటి
ఆకృత్యాలు, మోసాలు. సో, ఇవన్నీ పూర్వజన్మలో మీరు చేసినటువంటివి. సో, కన్యలకు పెళ్లి కానటువంటి స్త్రీలను అగౌరవపరచడం గాని, ఇక భూమి మీద నువ్వు చేయాల్సినటువంటి ఆకృత్యాలు ఏదైతే ఉంటాయో అవన్నీ గూడా మీరు పాపకర్మలు చేశారు. డబ్బును సంపాదించడానికి, అట్లే హాస్పిటల్స్ కట్టి రోగుల దగ్గర నుండి డబ్బులు లొంగదీసుకోవడం, రోగుల దగ్గర నుండి డబ్బుల్ని తీసుకోవడం గాని, వాళ్ళని మోసం చేయడం గాని, ఇవన్నీ కూడా పూర్వజన్మలో మీరు చేసి ఉండొచ్చు. అది సక్రియం కావాలంటే ఈ జన్మలో వాళ్ళకి సహాయం చేయాల. పెళ్లి కానటువంటి స్త్రీలకు, రోగులకు సహాయం చేస్తే ఈ జన్మలో మీకు ఎంతో బుద్ధుడు ఎంతో సహాయం చేసే అవకాశాలుంటాయి. వివేచన ఇస్తాడు, వివేకం ఇస్తాడు, ఆలోచనలిస్తాడు. అదే వృశ్చిక లగ్నంలో జన్మించినటువంటి తులా లగ్నము 12th అనేది 12th హౌస్ అవుతుంది. దానికి అధిపతి శుక్రుడు అవుతున్నాడు. మరి వీళ్ళు లైఫ్ పార్ట్నర్ విషయంలో గాని, లేదా బిజినెస్ పార్ట్నర్ విషయంలో కానీ, వాళ్ళకి మోసం చేసే అవకాశం ఉండింది. అంటే ఇద్దరు పార్ట్నర్‌షిప్ తీసుకున్నప్పుడు ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని మోసం చేసి ఒక ఉన్నత స్థాయికి ఎదగడం. అంటే పార్ట్నర్‌షిప్‌లో ముందు మాట్లాడుకున్నటువంటి విషయాలు, తర్వాత డబ్బులు వచ్చిన తర్వాత, ధన సంపాదన వచ్చిన తర్వాత మాట్లాడుకునేటువంటి విషయాల్లో ఇక్కడ మోసం అనేది జరిగింది. ఆ రకంగా నీ యొక్క పాపాన్ని మూటగట్టుకున్నావు. బ్యాలెన్స్ చేయలేదు. బ్యాలెన్స్‌డ్ లైఫ్‌ని లీడ్ చేయలేదు నువ్వు. నీ లైఫ్ పార్ట్నర్‌తో కావచ్చు, లేదా బిజినెస్ పార్ట్నర్‌తో కావచ్చు. నువ్వు సరైనటువంటి రిలేషన్‌షిప్‌ని లీడ్ చేయలేదు నువ్వు. కాబట్టి ఈ రిలేషన్‌షిప్‌లోని ఈ జన్మలో కూడా నీకు సమస్యలొస్తా ఉంటాయి. గమనించుకో. ఆ రిలేషన్‌షిప్‌ని నువ్వు ఎప్పుడైతే సక్రియం చేసుకుంటావో ఈ జన్మలో, నీకు అనానుకూలమైన, నిన్ను మోసం చేస్తూ ఉన్నా కూడా ఆ రిలేషన్‌షిప్‌ను వదులుకోకుండా నువ్వు సక్రియం చేసుకోవాల్సినటువంటి అవసరం నీకుంది ఈ జన్మలో. కాబట్టి న్యాయాన్ని, ధర్మాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తున్నటువంటి ఆవశ్యకత ఈ వృశ్చిక లగ్నం వాళ్ళకున్నది. అలా చేస్తే వీళ్ళకి శుక్రుడు సరైనటువంటి జ్ఞానాన్ని అందిస్తాడు. మరి ఈ ధనస్సు లగ్నంగా ఉండి వృశ్చికం అనేటువంటిది 12th హౌస్ అయితే దీనికి అధిపతి కుజుడవుతున్నాడు. వీళ్ళెన్నో పాపకృత్యాలు రహస్యంగా చేశారు. చంపడం గాని, అధికారం కోసం చంపడం కానీ, ఆహ్, ఉన్నతాధిక ఉన్నత స్థానాన్ని పొందడం కోసం ఇతరుల్ని హింసించడం గాని, క్రూరంగా గాని, రహస్యమైనటువంటి వృత్తుల్లో వీళ్ళు చేయగలిగారు. క్షుద్ర పూజలు చేశారు. ఇతరులను మోసం చేశారు. ఆ రకంగా ధనుసు రాశి వారు ఈ ఈ జన్మలో దాని నుండి ఇబ్బందులు పడుతూ ఉంటారు. కాబట్టి దాన్ని సక్రియం చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది. మరి మకర లగ్నం వాళ్ళు పూర్వజన్మలో ప్రయాణాలు చేశారు. ప్రయాణాల్లోనే మరణించారు. కానీ మీరు సేకరించినటువంటి సంపద, జ్ఞాన సంపద ఇతరులకి పంచకుండా, మీరు నేర్చుకున్నటువంటి విద్యతో ఇతరులని ఇబ్బందులకు గురిచేసి, నేర్పిస్తానని చెప్పి ఎంతో కాలంగా వాళ్ళని మభ్యపెట్టి, వాళ్ళ దగ్గర నుంచి లబ్ధి పొందావు. ఈ జన్మలో దాన్ని నువ్వు సక్రియం చేసుకోవాల్సినటువంటి అవసరం నీకుంది. దాని నుండే మీకు సమస్యలొస్తాయి. ప్రయాణాల నుండి సమస్యలు, జ్ఞానం వల్ల సమస్యలు, గురువుల వల్ల సమస్యలు, మతం వల్ల సమస్యలు. మరి కుంభలగ్నం వాళ్ళకి ఇది 12th హౌస్ శని భగవానుడు అవుతున్నాడు. మరి కుంభలగ్నానికి కూడా శని భగవానుడే అవుతున్నాడు. అయినా కూడా ఈయన కర్మకారకుడు. కర్మాన్ని ప్రసాదించేటువంటి వాడు. నువ్వు ఏదైతే కర్మలు చేసినావో అన్నిటిని కలెక్షన్ చేసుకొని ఒక్క విషయాన్ని కూడా వదలకుండా, అది సంచిత కర్మగా తీసుకొని క్యారీ ఫార్వర్డ్ చేసేటువంటి గ్రహము శని గ్రహం.
మరి ఈ కర్మలకి బాధ్యత వహించాల్సినటువంటి నువ్వు క్రమశిక్షణ రాహిత్యంగా, బాధ్యత రాహిత్యంగా నువ్వు పూర్వజన్మలో ప్రవర్తించావు. నువ్వు చేయాల్సినటువంటి పనిని సక్రమంగా చేయక, ఉద్యోగం గాని, వృత్తి గాని, వ్యాపారం గాని సక్రమంగా నిర్వహించక, క్రమశిక్షణ లోపించి నువ్వు చేసినటువంటి ఆకృత్యాల వల్ల ఎంతోమంది నష్టపోయారు. మరి ఈ జన్మలో నువ్వు ఆ క్రమశిక్షణను అలవాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉండాలి. అలా చేస్తే నీకు ఆ శని భగవానుడి జ్ఞానాన్ని కూడా కర్మ ప్రబోధ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇక్కడ అనారోగ్యం అధికంగా ఉన్న, బంధనాలు అధికంగా ఉన్న, సో జైలుకి వెళ్ళడం, కోర్టులకి, వాద్యాలకి వెళ్ళడము, ఇలా ఆస్పత్రికి వెళ్తూ బాధలు పడుతూ ఉన్నా, మీరు అటువంటి వాళ్ళకి హ్యాండిక్యాప్డ్ బెగ్గర్స్‌కి వాళ్ళకి సహాయక సహకారాలు అందిస్తే మీకు శని భగవానుడి దగ్గర నుంచి జ్ఞానం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి అదే మీన లగ్నం వాళ్ళకి కుంభరాశి 12th హౌస్ అవుతుంది. దానికి అధిపతి కూడా శని అవుతున్నాడు. మరి వీళ్ళు పూర్వజన్మలో వీళ్ళు సమానత్వాన్ని మెయింటైన్ చేయాల. సంఘంలో నాయకుడుగా ఎదిగావు గానీ, ఇతరులకి ఏ మాత్రం సహాయ సహకారంగా అందించలేదు. అంటే నాయకుడిగా ఎదిగేటప్పుడు నిన్ను ఎవరైతే నాయకుడిని చేయడానికి చాలా అవస్థలు, కష్టాలు పడ్డారో, వాళ్ళు ఏదైతే ఊహించారో ఇతను నాయకుడైతే మనకందరికీ ఈ పంటలు పండుతాయి, మనకు నీరొస్తుంది, మనకు ఆహారం లభిస్తుంది, దుస్తులొస్తాయనేసి ఎంతో ఆశతో ఎదురు చూసి వాళ్ళు కూడా కష్టపడి నిన్ను నాయకుడిని చేశారో వాళ్ళని మర్చావు. మానవత్వం లేదు నీకు. కాబట్టి ఈ జన్మలో నువ్వు మానవత్వాన్ని చాటి చూపాల. అదే సంఘం నుండి నీకు వ్యతిరేకతలు రావచ్చు ఈ జన్మలో. అదే చిహ్నం మీకు. ఆ చిహ్నాన్ని గుర్తుంచుకోవాలి. సంఘం నుంచి వ్యతిరేకత రావచ్చు. నువ్వు ఒక లీడర్ అవ్వలేకుండా పోవచ్చు. మానసికంగా వ్యధ చెందవచ్చు ఈ జన్మలో. కాబట్టి దాన్ని సక్రియం చేసుకోవడానికి నువ్వెంతో కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇతరులకి కావాల్సినటువంటి అవసరాల్ని కూడా నువ్వు గుర్తించి ఇవ్వాల్సింది. చలికాలంలో దుప్పట్లు, ఎండాకాలంలో నీరు, మజ్జిగ ఎలా పంచాలనుకుంటావో, ఆ విధంగా వాళ్ళ యొక్క అవసరాల్ని గుర్తించి నువ్వు వెళ్ళాలి. వాళ్ళ దగ్గరికి వెళ్లి సహాయం చేయాల్సినటువంటి అవసరం ఉండాలి. మరి ఈ మేష లగ్నం వాళ్ళకి మీనం అనేటువంటిది సహజమైనటువంటి 12th హౌస్ ఇది. మరి దీనికి అధిపతి గురువు అవుతున్నాడు. ఇది నీటి సంకేతము. ఇక్కడ పూర్వజన్మలో నీ వల్ల పిచ్చి వాళ్ళైన వాళ్ళు, మానసికంగా పిచ్చి వాళ్ళైనటువంటి వాళ్ళు. గురువుల్ని మోసం చేశావు. మతాన్ని మోసం చేశావు. ఆశ్రమాలను నడిపి మోసం చేశావు. మఠాలను నడిపి మోసం చేశావు. మరి ఈ జన్మలో దాని నుండే నీకు సమస్యలనేది అధికంగా రావచ్చు. దాన్ని సక్రియం చేసుకోవాలా. గురువుల దగ్గరికి వెళ్ళాలా. గురువులకి దక్షిణ ఇచ్చుకోవాలా. వాళ్ళకి సహాయ సహకారాలు అందించాలా. ఆసుపత్రుల్లో సహాయ సహకారాలు అందించాలా. జైల్లో ఉన్నటువంటి దొంగలకు కూడా నువ్వు సహాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా సక్రియం చేసుకుంటే ఈ జన్మలో గురువు నీకు జ్ఞానోదయం కలిగించేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ జన్మలో మీరు చేసేటువంటి ఏ పాపానికైనా దానికంటూ ఒక కారణం అనేది ఉంది. రీజన్ ఉంది. ఆ రీజన్‌ని తెలుసుకొని నీకు ఈ జన్మలో భౌతిక, ప్రాపంచిక సుఖాలు అనుభవించడానికి సిద్ధంగా ఉన్నటువంటి నీ ఆత్మకు కలిగేటువంటి ప్రమాదాలు, ఆటంకాలు, అడ్డంకులు ఏదో అది అదే చిహ్నంగా భావించు. దాన్ని సక్రియం చేసుకోవడానికి ప్రయత్నం చేయి. దాని నుండి పరిగెత్తొద్దు. దూరంగా వెళ్ళొద్దు. అది దాని నుండి తప్పించుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. అది నిన్ను ఇబ్బందులకు గురి చేస్తుంది. అది ఇంకో జన్మకి తీసుకువెళ్ళొద్దు. ఈ జన్మలోనే సక్రియం చేసుకోవడానికి నువ్వు ప్రయత్నాలు చెయ్యి. నువ్వు మనిషిగా పుట్టావు. జంతువుగా పుట్టల. పశువుగా పుట్టల. మొక్కలుగా పుట్టల. కాబట్టి ఈ సదవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోగలుగుతారు. మీకేదైనా సందేహాలుంటే అడగవచ్చు. గురువుగారు,
నేను తులా లగ్నంలో పుట్టానండి. నన్ను ఏం చేయమంటారండి? తులా లగ్నం వాళ్ళకి 12th హౌస్ కన్య అవుతోంది. అదే చెప్పాను. పెళ్లి కానటువంటి స్త్రీలకు ఏదైనా మీ వంతు సహాయం బట్టలు కానీ, లేదా మంగళసూత్రం గాని, ఆయ్. లేదా వాళ్ళకి చదువుకోవడానికి కావాల్సినటువంటి బుక్స్ గాని, ఆయ్. ఇక ఇది ఆసుపత్రిని కూడా సూచిస్తుందనమాట. ఎందుకంటే వ్యాధుల స్థలం ఇది. కాబట్టి ఆయ్. శత్రువులు మీకు శత్రువులు ఎవరున్నారో శత్రువులు లేకుండా వాళ్ళతో మాట్లాడండి. ఆయ్. ఆ శత్రుత్వం నుంచి బయట రావడానికి ప్రయత్నాలు చేయండి. ఆయ్. రుణాలు చేసుంటే వాళ్ళకి ఎగ్గొట్టకుండా వాళ్ళకి ఆ రుణాన్ని తీసుకుపోయి ఇవ్వండి. ఆయ్. ఎంతో సహాయకరంగా ఉంటారు. ఆయ్. నమస్కారం సార్. థాంక్ యూ. నమస్కారం. చాలా బాగా థాంక్ యూ సార్. చాలా బాగా చెప్పారు సార్. చాలా బాగా చెప్పారు. థాంక్ యూ సార్. సార్ మిథున లగ్నం వాళ్ళకు సార్ మిథున లగ్నం. మిథున లగ్నం వాళ్ళకి భౌతిక, ప్రాపంచిక సుఖాలు పూర్తిగా అనుభవించేశారు. ఆర్థికంగా ఎదిగారు. కానీ స్త్రీల విషయంలో కొంత మీరు అవమానకరంగాను, ఇక వాళ్ళకి ఏదో ఒక రకంగా మీరు పాపం అయితే చేశారు స్త్రీలకి. సో, భూమి మీద ఉన్నటువంటి అన్ని విషయాలని, వాహనాలని వీటినన్నిటిని కూడా గృహాలు, వాహనాలు, లగ్జరియస్ లైఫ్‌ను అనుభవించారు. కానీ ఇతరులకి ఏమి చేయలేదు. మీరు మీ సేవకులకు కూడా ఏమి చేయలేదు. అంటే ఒకరికి సేవకులనేది ఉంటారు. ఆ సేవకుల్ని తక్కువగా చూడకూడదు. మనకన్నా కింద వాళ్ళని బాగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ మీరు చూసుకోలా. సేవకుల్లో స్త్రీలు కూడా ఉండొచ్చు. వాళ్ళని కూడా మీరు సరిగ్గా చూసుకోలా. వాహనాల్ని కూడా సరిగ్గా చూసుకోలా. వాహనాలు కూడా ఉన్నాయి నీకు. కానీ వాహనాల పట్ల కూడా నువ్వు మీరు నిర్లక్ష్యం వహించారు. సో, కాబట్టి వాటన్నిటిని కూడా ఈ జన్మలో వాహనాలు అంతే కదా! దసరా వస్తుంది. దసరా వస్తే ఏం చేస్తాం? సంక్రాంతి వస్తే ఏం చేస్తాం? బండ్లు కడుక్కుంటాం. జంతువులను కడతాం. ఎద్దులను కడతారు చూడండి. ఎద్దులను కడతారు. మన బండ్లన్నిటిని కడిగేసి కర్పూరం హారతిచ్చి గుమ్మడికాయ కొడతాం. దేనికి? అదే శుక్రుడు మనకు అనుకూలంగా ఉండాల. శుక్రుడు అనేటువంటోడు చాలా ఇంపార్టెంట్ గ్రహం అది. మనకు సుఖం, సంతోషం, ఆనందం ఇలా పరుగులు తీయడమే కాదు. అది ఎక్కడి నుంచి వస్తుందో దాన్ని మనం సక్రియం చేసుకోవాలా. దాన్ని వెనక్కి తిరిగి చూసుకోవాలా. దాన్ని బాగు చేసుకోవాలా. ఒక వెహికల్ బాగా పాడయిందంటే ఈసిరాడ పారేసి అది వర్షానికి, ఎండకి ఎండతా ఉన్నా సిలుం పట్టిపోయి రాలుతా ఉన్నా కూడా పట్టించుకోకుండా గమ్మున ఉండకూడదు. దాన్ని రిపేర్ చేసుకొని బాగు చేసుకోవాలా. వర్షం పడకుండా దానికేదైనా కప్పాలా. అలా వాహనాన్ని రక్షించుకోవడానికి ప్రయత్నం చేయాలా. అలా మీరు చేయలేదు మీరు. సార్ సింహరాశి అండి. లగ్నం లేదు. సింహరాశి. మీది సింహరాశి. సరే. సింహరాశికి కూడా కర్కాటకం అనేది 12th హౌస్ అవుతుంది. కాబట్టి సేవ దృక్పథం కలిగి ఉండాలా. మీరు తల్లిని బాగా చూసుకోండి. తల్లి నుండి మీకు సమస్య వచ్చినా కూడా మీరు తల్లిని దూరం చేసుకోకుండా తల్లిని సంరక్షించండి. ఆమెకేమొచ్చినా సమస్య మీరు దగ్గరుండి చూసుకోండి. ఈ సేవక వృత్తిలో ఎక్కువగా మీరు ఏ రంగంలోనూ ఉండొచ్చు. మీరు న్యూట్రిషన్ గురించి చెప్పండి ఇతరులకి. న్యూట్రిషన్ ఈ ఆహారం తీసుకుంటే వాతం రాదు. ఈ ఆహారం తీసుకుంటే పిత్తం పోతుంది. ఈ ఆహారం తీసుకుంటే కఫం పోతుంది. ఇలా ఈ మెడిసిన్ తీసుకుంటే మంచిది. ఇలా అని చెప్పండి. మీకు జనరల్‌గా మీకేదైతే తెలుసో ఆ విషయాలన్నిటిని కూడా మీ ఫ్రెండ్స్‌తో గాని, మీ కొలీగ్స్‌తో గాని మాట్లాడుతూ ఉండండి. అదే సేవ అంటే. చాలా సంతోషం. థాంక్ యూ సార్. సంతోషం. థ్యాంక్స్ అండి. ఓకే మేడం. సార్ వీళ్ళు మీన లగ్నం వాళ్ళకి పరిస్థితి సార్? సో, మీన లగ్నం వాళ్ళకి చెప్పాను నేను. సంఘంలో మీరు ఒక గొప్ప నాయకులైనారు. కానీ మీరు సంఘాన్ని పట్టించుకోలేదు. మానవత్వం లేదు. మానవత్వం పూర్వజన్మలో చూపించలేదు. కాబట్టి ఈ జన్మలో మీకేంటంటే మానసికమైనటువంటి వ్యధ అనేది ఉంటుంది. ఆందోళనగా ఉంటుంది మనసు అనేటువంటిది. సో, దేని మీద సరైనటువంటి అవగాహన లేక ఆధ్యాత్మిక విషయాల్లో అడుగుబెట్టేసి సగం దారిలోకెళ్ళి మళ్ళా వెనక్కి తిరిగి మళ్ళా భౌతిక ప్రపంచ సుఖాల వైపు మళ్ళా తిరిగి అడుగులు వేసేటువంటి ప్రమాదాలు ఉన్నాయి. మీలో కన్‌ఫ్యూజన్ స్టేట్ అనేది ఉంటుందనమాట. ఆ కన్‌ఫ్యూజన్ స్టేట్ కారణం ఏంటంటే పూర్వజన్మలో మీరు ఇతరులకి హాని చేయడమే. ఇతరులకి హాని చేయడం.
కాబట్టి ఇతరులకి సేవ చేయాలి. ఈ జన్మలో ఏంటంటే మానవత్వం కలిగి ఉండాలా, కరుణ కలిగి ఉండాలా, దయ కలిగి ఉండాలా. వాళ్ళకి ఏదన్నా మీరు ఆహ్, ఎవరికైనా కావచ్చు. అంటే ఇక్కడ సంఘమే పూర్తిగా. కుంభం అంటే ఏమొస్తుందంటే సంఘం అన్నమాట. సంఘంలో ఎవరు ఏ సమస్య వచ్చినా నీ వల్ల అయినటువంటి సహాయం. అది డబ్బు పరంగానే కాదు, సేవ శారీరకంగా మనము వాళ్ళకి ఒక గంప ఎత్తి నెత్తిన పెట్టినా కూడా అది సేవే అవుతుంది. సో, ఒక గ్లాస్ నీళ్ళిస్తే కూడా అది కూడా సేవే అవుతుంది. సో, అట్లాంటిది పోతూ, పోతూ, వస్తూ కూడా మీ దినచర్యలో చేయించుననమాట. సో, అటువంటి సహాయం లేదనకుండా చేయండి. అది మీకు ఎంతో ఉపయోగపడుతుంది. సో ఇదంతా రాజకీయ నాయకులకు ఎక్కువగా ఉంటుంది. శ్యామల మేడం బాగా పట్టారు. రాజకీయ నాయకులకి ఎక్కువగా ఉంటుంది. అంతే కదా! ఇప్పుడు రాజకీయ నాయకులు ఏం చేస్తారు? వాళ్ళ కింద చూడండి ఎన్ని వందల, లక్షల మంది వాళ్ళ కోసం పనిచేస్తా ఉంటారు. వాళ్ళ నాయకులను చేస్తారు. వాళ్ళ మీద అజమాయిషీ చేస్తా ఉంటారు. సో, వాళ్ళు ఇంకా నెక్స్ట్ జన్మ ఎలా ఉంటది? ఆ! సో, చాలా అవస్థలు పడాలి గదా! మరి వాళ్ళు. ఆహ్, అందుకే వాళ్ళు నెక్స్ట్ జన్మలో ఆ అవస్థల్ని చూసుకుంటారు. సో ఇప్పుడు అవస్థలు పడుతున్న వాళ్ళు క్రితం జన్మలో రాజకీయ నాయకులు. ఇంక అంతే గదా! మరి. కన్యా లగ్నంలో పుట్టినారు మీరు అంటే ఇంక అంతే పూర్వజన్మలో. సో, అలాంటి పరిస్థితే ఉండింది అనేసి. కాబట్టి మేష లగ్నం ఆహ్, రవి సూర్యుడు గాని ద్వాదశంలో ఉన్నాడనుకోండి ఎవరికైనా. నేను కింగ్ అవ్వాలని, నేను లీడర్ అవ్వాలని దూరకూడదు. వాళ్ళేం జేయాలంటే కింగ్ మేకర్‌ని జేయాల. రవి ద్వాదశంలో ఉన్నటువంటి వాళ్ళకి. అంతేగాని నేను కింగ్ అవుతాననేసి దూరినాడంటే అతనికి ఎన్నో సమస్యలొస్తాయి. ఆ ఎన్నో సమస్యలొస్తాయి. ఆత్మ అతన్ని ఒప్పుకోదు. నువ్వు అయ్యేదానికి అవకాశం లేదంటాడు. కాబట్టి వెనకుండి నడిపించాలా వాళ్ళు. ఎవరు వెనకాల నుండి నడిపించాలో గూడా దేవుడే చిత్రీకరిస్తాడు. సో, ఆ విషయాన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఆ! సార్ కుంభలగ్నం అండి. మరి గుళ్ళో వాలంటరీ చేస్తే బావుంటదా అండి? కుంభలగ్నం చాలా మంచిది గదా! అదంతా సేవే గదా! ఓకే. హ్మ్. అంటే ద్వితీయాన్ని సక్రియం చేసుకుంటున్నాను నేనని. ద్వితీయం ఓకే. వచ్చి మీనము. మీనం మామూలుగా సహజ నేచురల్ జోడియాక్ సైన్‌లో అది 12థ్ హౌస్ అవుతోంది. సో, నీటి సంకేతం. ఓకే. ఎమోషనల్. కాబట్టి చేయండి మంచిదే. మీకు ధన సంపాదన అనేది వస్తుంది. బానే ఉంటది. సార్ ఓకే. కర్కాటక లగ్నం గురించి చెప్పారా? అన్ని లగ్నాలు చెప్పినాను మేడం. మళ్ళా ఇది వీడియో రిపీట్ అయిపోవస్తా ఉంది మ్యాటరు. సో, చూసేవాళ్ళు చూడరు మళ్ళా. మీరు మళ్ళా ఈ వీడియోని అప్‌లోడ్ చేస్తాం వినండి. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. అప్‌లోడ్ చేస్తాం మీరు వినండి. ఎందుకంటే రిపీట్ అయితే బాగుండదు కదా! ఎవరికైనా వినాలంటే వినలేకుండా పోతారు. మొత్తానికి ఇంకేదైనా అందరూ క్వెషన్ సేవ వేయాలనుకుంటే చెయ్యాలి. అడగండి. అందరూ సేవ చెయ్యాలి అది మొత్తం మీద. అంటే అంటే భౌతిక ప్రపంచానికి దూరంగా ఉండమని కాదు. అది మీరు అర్థం అది చేసుకుంటారని కరెక్ట్. నేను దాన్ని నొక్కి చెప్పాననమాట. ఎవరికైనా 2 మార్గాలుంటాయి. దాంట్లో ఆధ్యాత్మికంగా అడుగులు వేస్తూ ఇప్పుడు మీ మీ మీరు చిన్నప్పుడు మీ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే నిన్ను తీసుకువెళ్లారు దేవాలయానికి. హ్మ్. దేవాలయానికి తీసుకెళ్ళి దేవుడు లోపలున్నాడు దండం పెట్టు అన్నారు. ఆ! చెట్టుకి అవును. దండం పెట్టమన్నారు. చెట్టు చుట్టూరు తిరగమన్నారు. అలా అవును. మనము ఏం చేయాలంటే ఆధ్యాత్మిక జ్ఞానం అనేది ఆ విధంగా తీసుకువస్తూ ఉండాల పిల్లల్ని. అలా తీసుకువస్తూ ఉంటే కొంతకాలం పడుతుంది గదా! ఇదొచ్చి 12థ్ హౌస్ అనేది ఎవరికీ ఇప్పుడు మీరందరూ వచ్చారంటే మీరంతా అదృష్టవంతులుగా నేను భావిస్తున్నాను. ఈ 12థ్ హౌస్‌ని కొంతమందికే దీని మీద అవగాహన ఉంటుంది. కొంతమంది మాత్రమే తెలుసుకోగలుగుతారు. అందరూ తెలుసుకోలేరు. ప్రపంచంలో ఎంతోమంది ఉండొచ్చు. అందరికీ దీని మీద అవగాహన ఉండదు. లోతైన విశ్లేషణ అందదు. కాబట్టి ఈ 12థ్ హౌస్‌ని సక్రియం చేసుకుంటేనే నీకు ఈ జన్మ సార్థకం అనేది అర్థమవుతుంది. సో, అలా ఆత్మకి 12థ్ హౌస్‌కి దగ్గరే రిలేషన్‌షిప్ ఉంది అన్నమాట. సో, ఎప్పుడైతే నువ్వు ఇబ్బందులు పడుతున్నావో 12థ్ హౌస్ ఏదో సంథింగ్ నీకు సమస్యలను సృష్టిస్తా ఉంది. కాబట్టి అది అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాలి. తప్పకుండా గురుగారు. తప్పకుండా. థాంక్ యూ సార్. ఓకే. కంక్లూడ్ చేద్దాం సార్. ఓకే సార్. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్ శాకంబరి జ్యోతిషాలయం. ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా శాకంబరి యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ శాకంబరి యూట్యూబ్ ఛానెల్. షేర్ కూడా చేయాలా శాకాంబరి జ్యోతిష చెప్పాలా?